రికార్డులు బద్దలు కొట్టింది. 1 కోటి మందిని సభ్యులుగా చేసుకోవాలన్నటువంటి ప్రయత్నానికి దగ్గరకు వచ్చింది. ప్రస్తుతం తెలుగుదేశం సభ్యత్వాలు 90 లక్షల మైలురాయిని దాటినాయి. చంద్రబాబు అక్టోబర్ 26న ప్రారంభించినటువంటి ఈ నమోదు ప్రక్రియ గతంతో పోలిస్తే రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. ఆంధ్ర, తెలంగాణ, అండమాన్ నికోబార్లతో కలిపి కొత్తగా చేరిన వాళ్ళు, పాత సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్న వాళ్ళు కలిపితే త్వరలోనే 1 కోటి సభ్యత్వాలు పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరుతో ప్రక్రియ పూర్తి కావాల్సిన కార్యకర్తల సూచన మేరకు సంక్రాంతి వరకు పొడిగించబోతున్నారు. నెల్లూరు నగరమే హయ్యెస్ట్ రికార్డు సాధించింది. 1,44,699 సభ్యత్వాలతో అగ్రస్థానంలో ఉంటే పాలకొల్లు 1,42,482 సెకండ్ ప్లేస్లో ఉంది. ఆత్మకూరు 1,32,610, రాజంపేట 1,29,467, కుప్పం 1,25,255, ఉండి 1,13,247, గురజాల 1,08,071, వినుకొండ 1,04,141, మంగళగిరి 1,02,771, కళ్యాణదుర్గం 98,899 ఉన్నాయి. ఈ టాప్ 10లో నిలిచినాయి. పెద్ద సంఖ్యలో యువత స్పందిస్తున్నారు. 3 రోజుల్లోనే 5 లక్షల సభ్యత్వాలు నమోదైనట్టు పార్టీ చెప్తుంది. వాస్తవంగా నిజంగా వీళ్ళందరూ కార్యకర్తలు అంటే కాదు. కాకపోతే తెలివిగా తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేస్తుంది. సామాన్యులు ఎవరెవరైతే ఈ పథకాలు అడుగుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళతో రేపో ఉంటారో వాళ్ళందరినీ కూడా మీరు సభ్యత్వం తీసేసుకోండి, ఇటు ఇన్సూరెన్స్ ఉంటుంది మీకు, రేపు పొద్దున ప్లస్ ఇది ఉంటుంది. ఇక్కడ పార్టీ ప్లానింగ్ ఏంటంటే వాళ్ళు పార్టీకి అట్లా కంటిన్యూగా రేపోలో ఉంటే 4 రోజులు పోతే వస్తారు ఏదైనా పిలిచినప్పుడు. ఆ తర్వాతన వాళ్ళని ఇక పార్టీ మీద ప్రేమతో అలాగే ఉండేటటువంటి విధంగా మార్చుకోవచ్చు వాళ్ళని. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే తటస్థులు, తెలుగుదేశం అంటే పాజిటివ్ ఉంది, సానుభూతి పరులు, వాళ్ళని కార్యకర్తలుగా మలిచేటటువంటి ప్రక్రియ. తద్వారా ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం ఒక్క మెసేజ్ ఇస్తే 90 లక్షల మందికి వెళ్తుంది. అది వాళ్ళ స్ట్రాటజీ.